హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం. ఈ రోజు వీడియోలో వచ్చేసి ముద్దపప్పు పచ్చి పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలా క్విక్గా అయిపోయే రెసిపీ ఏంటంటే ముద్దపప్పు పచ్చి పులుసు కదా. సో ఇప్పుడు మనం దాంట్లో ముద్దపప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక గ్లాస్ వరకు కందిపప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కందిపప్పుని ఒక 3 times వరకు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా కందిపప్పుని వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఏ గ్లాస్తో అయితే కందిపప్పుని తీసుకుంటామో అదే గ్లాస్ తోటి 2 glasses వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 2 glasses కంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి పప్పు ఉడికేటప్పుడు పొంగిపోతూ ఉంటుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత 1 tablespoon వరకు పసుపుని యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి పచ్చి పులుసుకు కావాల్సిన చింతపండుని నానబెట్టుకుందాం. నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ చింతపండుని కూడా ఒక 2 times వరకు బాగా వాష్ చేసేసుకొని ఇప్పుడు చింతపండు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చింతపండు అనేది ఒక 1/2 hour పాటు నానబెట్టుకుంటే మనకి చింతపండులో నుంచి గుజ్జు బాగా వస్తుంది. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చింతపండు పక్కన పెట్టేసి ఇప్పుడు పచ్చి పులుసుకు కావాల్సిన ఉల్లిపాయల్ని తీసుకుందాం. నేనైతే ఒక 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. మీకు ఎన్ని కావాలి అనుకుంటే ఉల్లిపాయల్ని అన్ని తీసుకోవచ్చు. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా సరే పచ్చి పులుసు టేస్టీగానే ఉంటుంది. నేనైతే ఒక 4 తీసుకున్నాను. 3 పచ్చిమిర్చి తీసుకున్నా. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పొట్టు తీసేసి ఉల్లిపాయల్ని 2 parts చేసేసి నీళ్ళల్లో నాననివ్వండి. ఇలా ఉల్లిపాయల్ని నీళ్ళలో నానబెట్టడం వల్ల మనకి ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కంట్లో నుంచి వాటర్ అనేవి రాకుండా ఉంటాయండి. సో అందుకని నేను ఎప్పుడు ఉల్లిపాయలు కట్ చేసినా ఇలా వాటర్లో నానబెట్టి పక్కన పెడతాను. నెక్స్ట్ ఇప్పుడు మనం కందిపప్పు నానిపోయి ఉంటుంది కదా, 1/2 hour తర్వాత ఒక 1/2 hour తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసేయండి. ఇప్పుడు మనం ఈ పప్పు ఉడికేలోపు మనం ఇందాక నానబెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఈ ఉల్లిపాయల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కట్ చేసేలోపు మనకి పప్పు ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత ఓపెన్ చేసి పప్పు ఉడికిపోయిందా లేదో చూసేద్దాం. చూసారా, పప్పు అనేది బాగా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుంటే మొత్తం కలిసిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 tablespoon వరకు సాల్ట్ని యాడ్ చేసి బాగా కలిపేసుకొని వేరొక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, మనకి ముద్దపప్పు అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పచ్చి పులుసుని చేసేద్దాం. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండులో నుంచి చింతపండు గుజ్జుని సపరేట్ చేసేయండి. నెక్స్ట్ దీంట్లోకి ఒక 1 liter వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీ పులుపుకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి 1 tablespoon పసుపు, ఉప్పు అండ్ అలాగే కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకోండి. ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ పచ్చిమిర్చి ఉల్లిపాయల్ని దీంట్లోకి వేసేసుకోండి. నెక్స్ట్ ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 tablespoon వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 tablespoon వరకు తాలింపు దినుసులు వేసేసి నెక్స్ట్ దీంట్లోకి 2 ఎండుమిర్చి, 4 వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేయండి. కరివేపాకు చిటపట అన్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు చారు ఉంది కదా, దాన్ని కూడా ఈ తాలింపులోకి యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసుకోగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, మనకి ఎంతో రుచిగా ఉండే పచ్చి పులుసు కూడా రెడీ అయిపోయింది కదా. ముద్దపప్పు పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.